బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ప్రజలు చెంప చెల్లుమనిపించేలా సమాధానమిచ్చినా వారి తీరులో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా అహంకార ధోరణితోనే మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేబినెట్లో తనకు అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రో ఇప్పుడు ప్రతిపక్షాలకు పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష. వాళ్ళ పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో కూర్చోని అంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి. తెలంగాణ ప్రజలు చెంప చెల్లు కనిపించే మీకు జవాబిచ్చుతారు కూడా కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాచరిక పాలనకు వద్దనే తెలంగాణ ప్రజలు మార్పు కోసం అని చెప్పి వాళ్ళు అక్కడ పంపించిండ్రు. అయినా బుద్ధి రాలేదు అధ్యక్ష. నేను ఒక విషయం చెప్తా. మన కడియం శ్రీహరి గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన సభల మొన్న మాట్లాడుకుంటా సభల నా గురించి స్పీకర్ ఆయన అంటే గౌరవం. కడియం శ్రీహరి గారు చాలా సీనియర్ నాయకులు మేధావి. ఆయన అంటే నాకు గౌరవం. మొన్న సభలో నా గురించి ఏం మాట్లాడతాడు, నీకు మంత్రి వచ్చేది హోంమంత్రి వచ్చేది లేదు సచ్చేది లేదా అన్నాడు. అధ్యక్ష అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా ఏమడుతున్నంటే అదే నాకు వస్తుందా రాదా, మా ప్రభుత్వం ఉంది, అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అది వదిలేయండి. అది కడియం శ్రీహరి గారు, అది మీ చేతిలో లేదు, నా చేతుల్లో లేదు.